వార్త అండి. మనమందరము కూడా లోకంలో 20 సంవత్సరాలు అధికమైతే 2 సంవత్సరాలు బ్రతకొచ్చేమో, కానీ మనందరికి కూడా మరణం ఉన్నది. అయితే అటు మరణం నుంచి తప్పించబడమే ఎలా? శరీరానికి మరణం ఉన్నదండి, కానీ ఆత్మకు మరణం లేదు. అట్టి ఆత్మ యుగ యుగము. మీరు మీ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి దేవుని మందిరానికి వెళ్ళి తెలుసుకున్నట్లయితే దైవజనులు మోజెస్ గారు, అలాగే అనేక సంఘాలు కూడా ఉన్నాయి, వారు మీకు తెలియజేస్తారు. ఏమని తెలియజేస్తారంటే యేసు ప్రభువే నిజమైన దేవుడు, ఆయన తప్ప వేరొకరి వల్ల రక్షణ లేదనే సత్యాన్ని చెప్తారు. అందుకే ఆయన అంటున్నాడు, నేనే మార్గము, నా మార్గంలో వస్తే నేను స్వర్గం రాగలవు, నేనే సత్యము, సత్యం అంటే నేనే, జీవము నేనే, కనుక నా ద్వారా మీరు రండి. అంటే ఒకరిద్దరు పిల్లలు అనుకుంటారు కదా, మరి వచ్చినటువంటి విజయానికి వచ్చినట్టు మా బావ గారు, మరి పద్మాక గారు, అదేవిధంగా మా తగపుకి వచ్చిన చెల్లి, మరి ప్రసన్నయ్య, మరి అదేవిధంగా చిన్నారావు గారు, రంగనాథ సంస్థ కృపారావు గారు అధ్యక్షులు, మరి అదేవిధంగా పల్ పాస్టర్ గారు, మరి ఎన్ని పనులు ఉద్యోగం ఉండేటప్పటికీ కూడా దేవుడి బ్రదరు స్లావతో తమ్ముడు అయినా సరే ఈ సువార్తనగానే మన ఇంకొక మేము తెలుసుకున్నాము, మీరే తెలుసుకోవాలని మీ గ్రామంలో ప్రజలు ఆ యేసు ప్రభువు వారిని అంగీకరిస్తారని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. నా జీవిత కాలమంతా లోకపు శ్రమలు నన్నెదిరించిన, లోకపు శ్రమలు నన్నెదిరించిన, కఠినులు రాళ్ళతో హింసించిన, కఠినులు